సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అతను ఆర్ఎంపీ వైద్యుడు. పుట్టిన ఊరు వదిలిపెట్టి మరో ఊరు వచ్చాడు. ఆ ఊరు నాడి పట్టాడు. ఆయన హస్తవాసి మంచిదని అందరూ నమ్మారు. అందుకు తగ్గట్టే గ్రామస్తులకు ఎనలేని సేవ చేశాడు. మంచి డాక్టర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ తనకు జబ్బు వస్తే తనకు తాను చేసుకున్న వైద్యం వికటించింది. కంటి సమస్యకు మందులేసుకుంటే కిడ్నీ సమస్య తలెత్తింది. తనకు తాను వైద్యం చేసుకోలేకపోయాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వైద్యుడు. ఈ విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా వెంకటాపాలెం గ్రామానికి వందనం అనే గ్రామం నుంచి కూరపాటి రవి అనే ఆర్ఎంపీ వైద్యుడు 20 ఏళ్ల కిందట వలస వచ్చాడు. ఆయనకు భార్య సునీత, 2 కుమార్తెలు గాయత్రి, చరిత ఉన్నారు. వెంకటాపాలెంలో క్లీనింగ్ ప్రారంభించిన రవి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించాడు. కరోనా సమయంలో ఎనలేని సేవ చేశాడు. ప్రతి ఇంటికి దేవుడయ్యాడు. వైద్యం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ కారణంగా పెద్ద కూతురు గాయత్రి MBBS లో ఫ్రీ సీట్ సాధించింది. రవి డాక్టర్ అంటే ఆ గ్రామంలో తెలియని వారంటూ ఉండరు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రవికి థైరాయిడ్ సోకింది. కళ్ళు వాచిపోవడంతో హెవీ డోస్ యాంటీబయాటిక్స్ వాడినట్టు తెలిసింది. దీంతో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే మూత్రనాళాలు కట్ చేయాల్సి వచ్చింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ రవి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తున్నానని మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఉదయం భార్యను హోటల్కి వెళ్లి టిఫిన్ తీసుకుని రమ్మన్నాడు. ఆమె హోటల్కు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసిన భార్య లబోదిబోమంటూ ఏడుస్తూ స్థానికుల సాయంతో కిందికి దింపింది. కానీ అప్పటికే డాక్టర్ రవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పటి వరకు తనతో ఆనందంగా ఉన్న తన భర్త ఇంతలోనే అంతటి ఘోరానికి పాల్పడడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. డాక్టర్ మరణం వార్త విన్న ప్రతి ఒక్కరూ ఆ ఇంటికి చేరుకొని భార్య పిల్లలను ఓదార్చారు. కరోనా సమయంలో డాక్టర్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏది ఏమైనా వైద్యుడికే వైద్యం వికటించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కూరపాటి రవి అనే అతను గత 20 ఏళ్ళ నుంచి ఈ వెంకటాపాలెంకి ప్రజలకి ఆరోగ్యపరంగా మంచి సేవలు, ప్రజాసేవలో ఉన్నాడు. అందరికీ అతని మీద నమ్మకం కుదిరింది. ఏది చేసినా వైద్యం పట్ల బాగా దృఢంగా అది తగ్గిందాకా ఇంట్రెస్ట్ చేసేవాడు. అందరికీ అందుబాటులో ఉండే వైద్యం చేసేవాడు. ప్రజలకు కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎవరెంత ఇచ్చినా తీసుకునేవాడు. ఈ ఊరికి అతని మీద ప్రేమ ఎక్కువ ప్రజలకి. దానివల్ల జనం అంతా ఇవాళ ఇంతమంది జనం వచ్చారు అతను చూడటానికి. కళ్ళకి థైరాయిడ్ అనేది వచ్చింది అనడం మనతోటి. ఫ్యామిలీలో వాళ్ళు కూడా అదే చెప్పారు, థైరాయిడ్ అని చెప్పారు. మాకు కరోనా 2020లో అతని సేవలు అందించి డోర్ టు డోర్ అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కూడా కరోనా వచ్చిందంటే ఒక గదిలో వేసి పక్కన పెట్టారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఇతను పోయి వైద్యం చేసి వెంకటాపాలెం ఇవాళ ఈ స్థితిలో కరోనా నుంచి తట్టుకుందంటే ఓన్లీ ఈ రవి డాక్టర్ గారిదే. 2 ఆడపిల్లలండి. ఒక అమ్మాయి MBBS చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చేస్తుంది. పాపం వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. పిల్లగాళ్ళు అటు చిన్నతనం కాకుండా ఇటు పెద్దతనం కాకుండా మిగిలిపోయారు పిల్లలు. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితి రేపు అసలు వెనక చరచరాస్తులు ఏమి సంపాదించిన ఏమి లేవు. ఎంత ఇస్తే అంత పేద ప్రజలు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆయన మనుగడ కొనసాగించిండు.